అందరికీ నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల మీద 25% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే రష్యాతో ఇండియా డీలింగ్స్ వ్యాపార సంబంధాలు బలపడుతున్నాయి కాబట్టి, రష్యాకి ఇండియాకి మధ్య పలు ఒప్పందాలు జరిగాయి కాబట్టి, దౌత్యపరమైన అండ్ ఆయుధపరమైన యుద్ధ సామాగ్రి అన్ని రకాలుగాను ఈ రెండు దేశాలు మరింత బలోపేతమవుతున్నాయి కాబట్టి, దాన్ని కట్టడి చేయాలంటే రష్యా అమెరికాకు శాశ్వత శత్రువుగా ఉంది. సో ఇండియా మిత్రదేశం అయినప్పటికీ వీళ్ళు రష్యాతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది, దౌత్యపరమైన సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని కట్టడి చేయాలంటే ఇండియా మీద మనం ఆంక్షలు విధించాలి అనే నిర్ణయానికి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ 25% సుంకాలు విధించారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక 5% 10% వరకు ఎక్స్పెక్ట్ చేశారు. సో 25% సుంకాల వలన ఏ దేశానికి ఎంత నష్టం? ఆర్థికపరమైన అంశాలు, వాణిజ్యపరమైన అంశాల్లో ఎవరు ఎక్కువ నష్టపోతారు? ఏ దేశ ప్రజలైనా ఎక్కువ నష్టపోతారు? అసలు డొనాల్డ్ ట్రంప్ దీన్నే కొనసాగిస్తారా? ఏమైనా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం సింపుల్గా చెప్పుకుంటే, అసలు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకం విధించడానికి కారణాలు ఏంటని అసలు ట్రంప్ ఏమైనా పిచ్చోడా? ట్రంప్ ఎందుకు ఇలా చేయాలి? డొనాల్డ్ ట్రంప్ 2 సార్లు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. అంత మేధస్సు ఉంది, అంత తెలివైనోడు, విపరీతమైన మాటకారి. కాకపోతే కాస్త శాడిజం, కాస్త అహంభావం ఎక్కువ. సో అతను విధించడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ వాణిజ్య లోటు తగ్గించడం. అంటే ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్న వాటికంటే అమెరికా నుంచి ఇండియాకు ఎక్స్పోర్ట్ అవుతున్నవి, అంటే మనం పంపిస్తున్నవి ఎక్కువ ఉంటున్నాయి, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నవి తక్కువ ఉంటున్నాయి. మనం పంపిస్తున్నవి సుమారుగా 3 లక్షల కోట్ల పైగా ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటే 1,20 కోట్లు. అంటే నాకు తెలిసి లెక్క, నేను మొన్న మధ్య వీడియో కూడా చేశాను, $87 బిలియన్ విలువైన మనం పంపిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటేనే $40 బిలియన్ మాత్రమే. అంటే మనం పై చేయి. మనం ఏమేమి పంపిస్తాం వాళ్ళకి? ముత్యాలు, పగడాలు, హారాలు, ఆభరణాలు, ఫార్మాసిటికల్స్, కొన్ని మెడిసిన్స్, వాటితో పాటు ఆక్వా, ఇవన్నీ కూడా మనం పంపిస్తాం అన్నమాట. అలాగే సో ఈ లోటును భర్తీ చేయడానికి. అలాగే రెండో కారణం ఏంటంటే, మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద, అంటే అమెరికా నుంచి మన దగ్గరికి ఏమైనా వస్తే ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నాం. నిజానికి ఇప్పుడు చూడండి, మీరు యాపిల్ ఫోన్ కొనండి, అమెరికాలో కొన్న దానికంటే ఇక్కడ కొంటే ఈజీగా 20 to 30% ఎక్స్ట్రా రేట్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ట్యాక్స్. యాపిల్ ల్యాప్టాప్ కొన్నా అంతే కదా. అలాగే అంటే అమెరికాలో తయారైన ఏ వస్తువు మనం ఇండియాలో కొన్నా మినిమం 20 నుంచి 30% రేట్ ఎక్కువ ఉంటుంది. అది అంటే వాళ్ళంత మా వస్తువుల మీద వాళ్ళంత ట్యాక్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ వస్తువులు మేము ఎందుకు వేయకూడదు అని ట్రంప్కి ఆలోచన ఉంది, అందుకని కూడా వేసి ఉండొచ్చు. అలాగే రష్యాతో సంబంధాలు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే అమెరికాలో తయారీకి మద్దతు. అసలు ఇవన్నీ మనం ఎందుకు వాళ్ళ నుంచి తెచ్చుకోవడం, మన దేశంలోనే తయారు చేద్దాం, మేక్ ఇన్ అమెరికా ఫస్ట్ అనే నినాదం కూడా ఊపందుకుంటుంది. ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో సో దాన్ని మనం ఇక్కడే ఉత్పత్తి చేద్దాం అనే ఉద్దేశం కూడా డొనాల్డ్ ట్రంప్లో ఉండొచ్చు. సో ఇది మెయిన్. ఇప్పుడు అసలు అంటే కారణాలు ఇవి. అసలు ఎవరికి ఎంత నష్టం అనేది మనం ఒకసారి చూసుకుంటే, భారతదేశానికి ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వాళ్ళకి ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, స్టీలు, మెషినరీ మరియు ఆక్వా, ఆభరణాలు, పగడాలు, ముత్యాలు అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో అక్కడ రేట్లు పెరుగుతాయి. అలా రేట్లు పెరుగుతున్నప్పుడు ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. వాళ్ళు కంపేర్ చేస్తారు, సో మాకు ఇంకా అవసరం లేదంటారు. ఆల్రెడీ కొంత స్టాక్ మన దగ్గర నుంచి ఇక్కడ గ్రానైట్ ఉంది కదా, మీకు ప్రకాశం జిల్లాలో చేమకుర్తిలో గ్యాలక్సీ గ్రానైట్, బ్లాక్ గ్యాలక్సీ బాగా ఫేమస్. అక్కడ నుంచి ఉత్పత్తి అయిన బ్లాక్ గ్యాలక్సీ ఇండియాలో తక్కువ వాడేది. ఇతర గ్రానైట్స్, స్టీల్ గ్రే కానీ, బ్లాక్ పెర్ల్ కానీ, ఇతర గ్రానైట్లు ఇక్కడ వాడతారు. కానీ బ్లాక్ గ్యాలక్సీ ఎక్కువ 40% వాడేదేమో చైనాలో, దాదాపుగా 50% వాడేదేమో అమెరికాలో. సో ఆ అమెరికా నుంచి ఇప్పుడు ఆర్డర్స్ రావట్లేదు బ్లాక్ గ్యాలక్సీకి, ఎందుకంటే ట్యాక్సులు పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ పరిశ్రమలు కొంత నష్టాల్లో ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ తగ్గాయి. దీన్ని క్యాష్ చేసుకొని చైనా వాడు ఏమంటున్నాడు, రేటు తగ్గించండి మేము కొంటాము అంటున్నాడు. సో అది ఒకటి దెబ్బ. అలాగే భారతదేశం నుంచి అమెరికాకు భారీగా ఔషధాలు వెళ్తాయి. సుంకాలు పెరిగితే భారతీయ ఔషధాల ధరలు పెరిగి అమెరికాలో వాటి సేల్ తగ్గిపోద్ది. అలాగే దానివల్ల ఫార్మా కంపెనీలకు నష్టం. చూడండి, ఆక్వా రొయ్యలు ఉన్నాయి. సో ఇక్కడ 50 కౌంట్ రొయ్యలు మనం మార్కెట్లో కొంటే 250-300 రూపాయలకు కొంటాం. వాళ్ళు బల్క్గా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే కేజీ ఒక 110-120 చేస్తారు. దాని మీద అదనంగా సుంకాలు విధించడం వల్ల వాళ్ళకి రేట్లు పెరిగిపోతున్నాయి అనమాట. అంటే
డైరెక్ట్ వెళ్ళిన తర్వాత అలా ఉండదుగా, డైరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడ 110 రూపాయలకి పంపించినప్పటికీ మధ్యలో ఇక్కడ ఒక 2-3 దళారులు ఉంటాయి, ఎక్స్పోర్టు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది, షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది, అక్కడ మళ్ళీ ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ కలుపుకొని చాలా రేట్లు అవుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్ యాడ్ అవుద్ది అనమాట. అలాగే ఉక్కు, అల్యూమినియం కూడా సుంకాలు గతంలోనే విధించారు. ఇవి ట్యాక్సులు పెంచడం వల్ల వాళ్ళు ఆపేస్తే సరఫరా ఆపేయమంటే మనకి ఇక్కడ కొంచెం రేట్లు అంటే నష్టాలు, ఆ ఫ్యాక్టరీలకు నష్టం వస్తుంది అనమాట. వీటితో పాటు అభివృద్ధి మందగిస్తుంది, రూపాయి విలువ తగ్గిపోద్ది, వ్యాపార విశ్వాసం తగ్గిపోద్ది, వాణిజ్య యుద్ధం తీవ్రమవుద్ది. భారతదేశానికి అమెరికాకి ట్రేడ్ వార్ ఇంకొంచెం పెరుగుద్ది అనమాట. అయితే అమెరికాకు ఏమైనా నష్టం ఉంటుందా లేదా అని కూడా డౌట్లు రావచ్చు. మనకంటే అమెరికాకి ఎక్కువ నష్టం. మన దగ్గర నుంచి తయారవుతున్న ఫార్మాసిటికల్స్ అమెరికాలో ఎందుకు వాడుతున్నారు? మనకంటే అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఫార్మాసిటికల్స్ వాళ్ళే వాడట్లేదు? మన దగ్గర మన భూమిలో ఉత్పత్తి అయిన కొన్ని మొక్కల నుంచి మన వాళ్ళు ఆయుర్వేదం తయారు చేస్తారు. అవి అక్కడ వాళ్ళకి పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మన దగ్గర మాత్రమే పండే మూలికల నుంచి కొన్ని ఔషధాలు తయారవుతున్నాయి, అవి అక్కడ దొరకవు కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఉంది. సో ఇప్పుడు అన్నీ సుంకాలు విధిస్తే వాళ్ళు ఇంక వద్దంటారు అనుకోండి, వాళ్ళకే నష్టం కదా. మరి వాళ్ళకి అది ఎక్కడ వస్తుంది? ఆ ఔషధం ఎక్కడి నుంచి దొరుకుద్ది? అలాగే అమెరికా కంపెనీలు కూడా కొన్ని నష్టపోతాయి. భారత్ నుంచి ముడి పదార్థాలు లేదా భాగాలను దిగుమతి చేసుకొని అమెరికాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. మన దగ్గర నుంచి ముడి పదార్థాలను విడి భాగాలను దిగుమతి చేసుకొని వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంక వెళ్ళవు. ఉదాహరణకు గ్రానైట్, మన దగ్గర నుంచి గ్రానైట్ పెద్ద స్లాబ్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. సో ఆ కంపెనీలన్నీ నష్టపోతాయి అన్నమాట. అలాగే పోటీ తగ్గడం, సుంకాల దిగుమతులు తగ్గించడం వల్ల ఇది అమెరికా మార్కెట్లో పోటీని తగ్గిస్తుంది. పోటీ లేకపోవడం వల్ల ఉత్పత్తుల నాణ్యత తగ్గి ఆవిష్కరణలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఆర్థిక అనిశ్చితి ఉంటుంది. ఇలా రకరకాలుగా రెండు దేశాలకు మధ్య చాలా ప్రభావం ఉంది. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు అమెరికాలో ఏవైతే లేవో, ఏవైతే దొరకవో అదే వాళ్ళు తీసుకుంటున్నారు. ఆభరణాలు, పగడాలు, ముత్యాలు అవన్నీ కూడా మనకు ఫేమస్, మన దగ్గర ఫేమస్, మన దగ్గర మాత్రమే లభ్యమవుతాయి, అవి మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్యాక్సులు విధించడంలో వాళ్ళకి అవి దొరకవు, మార్కెట్లో దొరకకపోవడం వల్ల నష్టపోతారు. మనకు అవసరమైతే అమెరికా కాకపోతే ఇంకో మార్కెట్ మనం చూస్తాం కదా. సో అది ప్రస్తుతానికైతే ఇండియా తలగొట్ల, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం, వెయిట్ చేస్తామని మాత్రమే చెప్తున్నారు. ఇండియా నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే పరిస్థితులను గమనిస్తున్నాం, సందర్భోచితంగా రియాక్ట్ అవుతాం, తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. కానీ గ్రానైట్, ఆక్వా, ఫార్మాసిటికల్స్ ఈ 3 కంపెనీల్లో మాత్రం ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి కాస్త తీవ్రమైన ఆందోళన అయితే నెలకొంది. అయ్యో ఈ ట్రంప్ 25% వేసాడు, ఏం చేయాలి ఏంటని. అట్లా ఈ ప్రభావం అయితే గట్టిగానే ఉండబోతోంది. సరే, కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్, laddupalem.com అని, ఇది దాదాపుగా హౌస్ వైఫ్స్ ఒక 20 మంది కలిసి చేస్తున్న బిజినెస్ అనమాట. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెల్దీ ప్రొడక్ట్స్ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలు అండ్ కొన్ని హాట్ స్నాక్స్, కొన్ని ప్రోటీన్ పౌడర్లు ఉన్నాయి. laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా 4000 కంటే ఎక్కువ బిల్ అయితే ఫ్రీ డెలివరీ ఉంది. సో రివ్యూస్ కూడా బాగున్నాయి. నేను ప్రమోట్ చేస్తున్నాను కదా, మన సబ్స్క్రైబర్స్ చాలామంది కొంటున్నారు. సో వాళ్ళందరూ కూడా 90% మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కాకపోతే కొంతమంది కాస్ట్ ఎక్కువ అంటున్నారు. కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే అక్కడ ప్రోడక్ట్ విలువను బట్టి రేటు ఉంటుంది. అది ప్రోడక్ట్ బాగా విలువ. మీరు మార్కెట్లో నెయ్యి కిలో 550 నుంచి 600 కొంటారు, కానీ వీళ్ళు వాడుతున్న నెయ్యి కిలో 980 రూపాయలు. సో అలా ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు మార్కెట్లో రాగిపిండి కేజీ 60 రూపాయలు, కానీ వీళ్ళు కొంటున్న రాగిపిండి కేజీ 85 రూపాయలు. అలా 85 కాదు 80 రూపాయలు అనుకుంటా. అలా ప్రతిదీ కొంచెం రేటు ఎక్కువ కాబట్టి కాస్త వీళ్ళ దగ్గర ధర మార్కెట్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. కానీ మీరు నిజంగా ఇటువంటి ప్రోడక్ట్ కావాలంటే రేట్లు అలాగే ఉంటాయి. వీలైతే మీరు విజయవాడలో ఉన్న మన గ్రామంకి వెళ్ళండి, రేట్లు అలాగే ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ ఎక్కడైనా అవే రేటు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.